Yeah. Hi guys, welcome back to Tollywood Tazas. సో ఐపీఎల్ సీజన్ లో మరొక వీడియోతో వచ్చేసాము. యాక్చువల్ గా డైలీ అప్లోడ్ చేస్తున్నాం. మీరు గమనించినట్టయితే కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి. ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి కొద్దిగా షేర్ చేస్తేనే చాలా మంది తెలుస్తుంది. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఈ వీడియోలో బేసికలీ మనం లాస్ట్ సీజన్ చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ అన్ని మనం యాక్చువల్ గా క్యాలిక్యులేషన్స్ వేసుకొని పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళు ఆడతారు వీళ్ళు ఆడతారు అనుకున్నాము. కానీ రియాలిటీ వచ్చేసి లాస్ట్ సీజన్ అంతా పర్ఫామ్ చేసింది యంగ్స్టర్సే. 18 తీసుకున్నా కూడా అందరూ యంగ్స్టర్సే. అటువైపు వైభవ్ సూర్యవంశి అనాలా, లేకపోతే ఆ, ఇంకా మిగతా టీమ్స్ లో కూడా ఇప్పుడు నాకు కరెక్ట్ గా ఊరిల్ పటేల్, ఆయుష్ మాత్రే చాలా మంది ఆయుష్ మా సిఎస్కే లోనే ఆయుష్ మాత్రే పెర్ఫామ్ చేశాడు, ఊరిల్ పటేల్ పెర్ఫామ్ చేశాడు. ఇలా చూసుకుంటూ అనికేత్ వర్మ ఎస్ఆర్హెచ్. సో చాలా మంది ఉన్నారు అట్లా. యంగ్స్టర్స్ డామినేట్ చేశారు లాస్ట్ సీజన్ లో. సో ఈ సీజన్ యాక్చువల్ గా మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ స్టార్ట్ అవడమే అలా స్టార్ట్ అయింది. ఆప్షన్ ట్రెండ్ కూడా యంగ్స్టర్స్ తో నడిచింది. అందరూ యంగ్స్టర్స్ నే తీసుకున్నారు ఎక్కువ శాతం. సో ఈ సీజన్ లో మేము ఏ యంగ్స్టర్స్ అయితే ఎక్కువ పెర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నామో వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. నేనైతే యాక్చువల్ గా ఫస్ట్ మా సిఎస్కే టీం నుంచి స్టార్ట్ చేయాలి. సిఎస్కే లో మెయిన్ గా ఆప్షన్ లో తీసుకున్న ప్రశాంత్ వీర్, లెఫ్ట్ ఆర్మ్ ఆల్రౌండర్. తన బాగా పర్ఫామ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఒకటి తనకి టీమ్ లో మాక్సిమం తన ప్లేయింగ్ లెవెల్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మర్ ప్లస్ ఆల్రౌండర్ కాబట్టి తప్పకుండా ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడు. అండ్ తను రీసెంట్ గా జరిగిన డొమెస్టిక్ టోర్నమెంట్స్ లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బ్యాటింగ్ లో మంచి స్ట్రైక్ రేట్ తో ఫినిష్ చేశాడు మల్టిపుల్ మ్యాచెస్ లో, ప్లస్ మంచి ఎకానమీతో వికెట్స్ తీశాడు. సో ఈజ్ వన్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ సిఎస్కే. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అమన్ రావు మన తెలుగుడే. హైదరాబాద్ కి ఆడాడు. తను కూడా సేమ్ డొమెస్టిక్ లో ఓపెన్ చేస్తూ టోర్నమెంట్స్ లో చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. మన ఇండియన్ పేస్ బౌలింగ్ అటాక్ లైక్ టాప్ బౌలర్స్ శార్దుల్ ఠాకూర్ లైక్ ఇంకా మల్టిపుల్ బౌలర్స్ ని ఫేస్ చేస్తూ మంచి రన్ స్కోర్ చేశాడు అనమాట హైదరాబాద్ కి. సో రాజస్థాన్ నుంచి ఆడే అమన్ రావు కూడా ఇఫ్ హీ గెట్స్ ఎ ఛాన్స్, ఐ థింక్ తను స్టార్టింగ్ లో రాకపోయినా లేటర్ ఆఫ్ ద సీజన్ లో తనకు వచ్చే ఛాన్సెస్ తో ఐ థింక్ హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. హీ ఈజ్ వన్ ఎగ్జైటింగ్ టాలెంట్. అండ్ మూడో పేరు వచ్చేసి ఆకిబ్ నబీ. ఆకిబ్ నబీ హీ మైట్ నాట్ బి అన్ యంగ్స్టర్. కాకపోతే ఇప్పుడు దాకా తను డొమెస్టిక్ గా గానీ ఇండియన్ రిప్రజెంట్ చేసింది లేదు. సో ఇప్పుడు కూడా తను రంజీలో బాగా పర్ఫామ్ చేయబట్టి అందరికీ తెలిసింది పేరు. సో హీఈస్ వన్ ఎమర్జింగ్ టాలెంట్ ఫ్రమ్ ఇండియా. మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా డొమెస్టిక్ సీజన్ లో బాగా పర్ఫామ్ చేసి ఐపీఎల్ లో ట్రెండ్ అయ్యే వాళ్ళు బ్యాటర్సే ఉంటారు. కానీ ఫస్ట్ టైం డొమెస్టిక్ లో పెర్ఫామ్ చేసి ఇంత బాగా పేరు వినిపించింది ఆకిబ్ నబీదే. సో ఈస్ ఎ గ్రేట్ బౌలర్ టు లుక్ ఆఫ్టర్. సో ఐ థింక్ ఢిల్లీకి ఆడతాడు తను. సో హీఈస్ అన్ ఎమర్జింగ్ టాలెంట్. యా, మీరేమనుకుంటారు? ఇవన్నీ ఓకే గానీ అమన్ రావు టాప్ ఇండియా బౌలర్స్ కొట్టాడు సరే, కానీ శార్దుల్ ఠాకూర్ పేరు ఎందుకు తీసుకొచ్చారు స్టార్టింగ్ లోనే? శార్దుల్ కూడా ఒకప్పుడు బానే వేసేవాళ్ళే. సరే సర్లే. ఓకే, ఇప్పుడు నా ప్లేయర్స్ నేను పిక్ చేసిన ఒక 3 ప్లేయర్స్ పిక్ చేశాను. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఫస్ట్ మా ఆర్సీబీ ద లయన్, ఆర్సీబీ మంగేష్ యాదవ్ లైక్లీ రిప్లేస్మెంట్ ఎస్ దయాల్. కానీ ఎస్ దయాల్ కన్నా ప్రాపర్ బ్యాటింగ్ ప్రాపర్ హిట్టింగ్ చేస్తాడు. సో మంగేష్ యాదవ్ ఖచ్చితంగా టాప్. ఆల్మోస్ట్ మీరు ఆర్సీబీ వీడియోలు చూస్తే దానిలో చెప్తాడు మంగేష్ యాదవ్ ప్లేయింగ్ లెవెల్ లో ఉన్నట్టే పిక్ చేశారనమాట. సో మంగేష్ యాదవ్ ఖచ్చితంగా అన్ని మ్యాచెస్ ఆడతారు. సో మంచిగా చూడాలి మంగేష్ యాదవ్ అలా ఆడుతారు. ఇంకోటి శివం కుమార్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. ఈ ప్లేయర్ ఖచ్చితంగా ఒక ఎస్ఆర్హెచ్ స్పిన్ అటాక్ కి ఖచ్చితంగా ఒక ప్లస్. ఎందుకంటే నీకు 2 మ్యాచ్లు జరిగాయి, ఏవి ప్రాక్టీస్ మ్యాచెస్. దాంట్లో శివం కుమార్ ఎకనామికల్ గా వికెట్స్ తీశాడు, సో శివం కుమార్ గ్రేట్ టాలెంట్. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఈసారి ఒక బ్రేక్అవుట్ ప్లేయర్ అవుతాడు. అది మిడిల్ ఓవర్స్ లో మంచి స్పిన్నర్ కూడా లేడు. అది ఇంకొకటి దెర్ ఇస్ వన్ ప్లేయర్ ఫ్రమ్ కేకేఆర్, తేజస్వి దహియా, మిడిల్ ఆర్డర్ ప్లేయర్. కానీ కేకేఆర్ లో ఉన్న మిడిల్ ఆర్డర్ కి ఛాన్స్ వస్తో లేదో తెలియదు. కానీ ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయ్యి తేజస్వి దహియాకి ఒకవేళ ఛాన్స్ వస్తే కొంచెం మంచి ప్లేయర్ బాగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు 3 ప్లేయర్స్ నాకు. ఇంకా మిగిలింది మన నిఖిల్ బాయ్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్.
ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అన్నా కాబట్టి ఎస్ఆర్హెచ్ ప్లేయర్ తో స్టార్ట్ చేస్తా. సాలిల్ అరోరా. అసలు సాలిల్ అరోరాకి సోషల్ మీడియాలో ఉన్న హైప్ ఇంకెవరు లేదనుకుంటా ప్రెసెంట్. ఆ 2 ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఆడడం ఏందో కానీ అసలు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ లాస్ట్ ఇయర్ అన్ని అనికేత్ వర్మన్ మర్చిపోయింది బ్రో. ప్లేయింగ్ లెవెన్ లో మొత్తం సాలిల్ అరోరా అంటున్నారు ఇప్పుడు. అనికేత్ వర్మ అసలు ఎవరు గుర్తుకు లేడు. సో సాలిల్ అరోరా అసలు నార్మల్ గా మనకి నార్మల్ పవర్ హిట్టర్స్ కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ టాప్ ఆర్డర్ లో బాగా పర్ఫామ్ చేస్తారు. కానీ ఒక మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అయ్యుండి అంత బాగా హైప్ వచ్చి అంత బాగా ఆడడము ఇట్స్ ఎ వెరీ రేర్ ఫైండ్. సో సాయిల్ అరోరా, ఆరెంజ్ ఆర్మీ, వాచ్ అవుట్ ఫర్ హిమ్. హీ కెన్ విన్ మ్యాచెస్ సింగిల్ హ్యాండెడ్లీ ఫర్ అస్. కొన్ని ఏమంటారు ఇంట్రెస్టింగ్ సింగిల్ హ్యాండెడ్ గెలిపించే ఛాన్స్ ఉంది సాలిల్ అరోరా. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మన సిఎస్కే లో కార్తిక్ శర్మ. 14 కోట్లు పెట్టి తీసుకున్నారు కార్తిక్ శర్మని. మేబీ ఇనిషియల్ గా ఛాన్స్ వస్తుందో రాదో కొంచెం డౌట్ గా ఉంది, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ ఆల్రెడీ ప్యాక్ అయి ఉంది సిఎస్కే లో. బట్ ఛాన్స్ వస్తే మాత్రం ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి కార్తిక్ శర్మ. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ లో సాహిల్ పరక్. ఇతను ఒక లెఫ్ట్ హ్యాండర్, మంచి పవర్ హిట్టర్, సేమ్ వైభవ్ సూర్యవంశీ టైపు, అంటే స్టైల్ అలా కాకుండా బట్ ఏంటంటే ఫుల్ హిట్టింగ్ చేస్తాడు టాప్ ఆర్డర్ లో. సో సోషల్ మీడియాలో కూడా చాలా మంది సాహిల్ పరేక్ అని అంటున్నారు. సో చూడాలి ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి ఛాన్స్ ఇస్తుందా టాప్ ఆర్డర్ లో, ఎందుకంటే పృథ్వీ షా ఉన్నాడు. సో పృథ్వీ షాని పిక్ చేసుకుంటారా సాహిల్, సమీర్ రిజ్వీ ఉన్నారు. సో బట్ సాహిల్ పరేక్ ఛాన్స్ వస్తే మాత్రం నాకు తెలిసి ప్రియాన్ షారి ఎలాగా అయ్యే ఛాన్స్ ఉంది బ్రో. లాస్ట్ ఇయర్ ప్రియాన్ షారి ఎట్లా ఆడిండు సేమ్ ప్రియాన్ షారి ఎలా లెఫ్ట్ హ్యాండర్, పవర్ హిట్టర్, 6 ఫుల్ కొడతాడు. సో సాహిల్ పరేక్, లుక్అవుట్ ఫర్ దిస్ నేమ్ యాజ్ వెల్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో గైస్. Yeah. మాకైతే ఈ ప్లేయర్స్ అనిపించారు. సో మీకు ఎవరైనా ఒక న్యూ టాలెంట్ ఓహో ఇతను కూడా ఆడవచ్చు అని నుంచి అతని పేరు కూడా కొంచెం కమెంట్ చేయండి, మేము కూడా చూస్తాం రబ్బా అని. సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్.